నమస్తే అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే ధృవసింగ్ కళాకారు వారి వర్క్షాప్ లో ఉన్నాము. సో ఇక్కడైతే చాలా అప్డేట్ ఉంది. మనకైతే కొత్త మోడల్ అయితే తయారు చేసి అన్న వాళ్ళైతే పీస్ అయితే కొత్తగా తీసేసిళ్ళు. సో ఫస్ట్ మనమైతే ఈ విగ్రహం చూసుకున్నాం. ఏదైతే ముంబై స్టైల్లో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు విత్ 4 హ్యాండ్స్. సో కొన్ని రోజుల్లో మనకైతే ఫినిషింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ విగ్రహం అయితే హైట్ అయితే ఇంచుమించు మనకైతే 15 నుంచి 16 ఫీట్స్ వెళ్ళిపోతుంది. 15 to 16 ఫీట్స్ వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఉంటే అయితే మనకైతే 2 ఫీట్స్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యానర్. సో డిస్క్రిప్షన్ లో కూడా అన్న వాళ్ళ నంబర్ అయితే నేను ఇస్తాను. ఎవరైనా బుకింగ్ చేసుకునేది అంటే చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇంకో విగ్రహం మనకైతే విష్ణు రూపంలో దర్శనం చేస్తున్నారు. సో వెనకాలైతే మనకైతే 7 సర్పల పాములు ఉంటాయి. సో స్వామివారి అవుట్ఫిట్ అయితే అన్న వాళ్ళు అయితే మంచిగా ఇచ్చినారు, చూసుకోవచ్చు మీరైతే. మొత్తానికైతే పాముల పడగల మీద అయితే మనకైతే స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు విష్ణు రూపంలో. సో స్మైలింగ్ ఫేసు. హైట్ అయితే ఇంచుమించు మనకైతే 15 ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహం అయితే. సో ఆపోజిట్ లో మనకైతే ఇంకో విగ్రహం ఉంది, ఈ విగ్రహం. సో కొత్తగా అన్న వాళ్ళు అయితే తయారు చేస్తారు మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో. సో కొన్నిటికే మనకైతే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది ఈ విగ్రహం అయితే. సో ఇది కూడా హైట్ వచ్చేసి అయితే మనకైతే 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో స్వామివారికి చూసుకోవచ్చు 2 రోజుల ముందు అయితే మనకైతే డై అనేది వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈ రోజు చూసుకుంటే మనకైతే స్వామివారి అయితే పీస్ అనేది తీయడం జరిగింది డైలకి వెళ్ళి. సో ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో అయితే నంబర్ ఇస్తాను అన్న వాళ్ళు అయితే. ఇక్కడ చూసుకోవచ్చు జ్యువెలరీ వర్క్ అయినా మనకైతే కళ్ళ వర్క్ అయినా. సో కొన్ని రోజుల్లో మనకి 2-3 డేస్లో అన్న వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే మనకైతే 2-3 డేస్లో మనకైతే పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, ప్రైమర్ వర్క్. సో వారం రోజుల్లో మనకైతే అన్న వాళ్ళు అయితే ఈ విగ్రహం అయితే పెయింట్ వేసేస్తారు. సో అప్డేట్ కూడా నేనైతే ఇస్తాను మీకు. సో పక్కన వచ్చేసి ఈ విగ్రహం, ఇది వచ్చేసి మనకు దగడు సేట్ మహారాజ్. సో పూణేలో చాలా ఫేమస్ అయిన విగ్రహం మనకైతే. సో పోయిన వీడియోలో కూడా మనం చూసుకున్నట్టయితే చాలా నీట్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ ఇచ్చారు ఈ విగ్రహం అయితే. ఇక్కడ చూసుకుంటే మనకైతే చేతిలో ఓము. సో డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే చమ్కీలు అయితే ఇచ్చినారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో చెవులల్లో అయితే నెమలీలు ఇచ్చారు. సో మనకైతే కిరీటం అయితే రిమూవబుల్ ఉంటుంది మహారాజు ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్లో మనకి ఇబ్బంది కావద్దంటే కిరీటం వచ్చేసి సగం వచ్చేసి మనకి ఫైబర్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మరో విష్ణు రూపంలో మనకైతే దర్శనం చేస్తున్నారు విత్ స్టాండింగ్ పొజిషన్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే 7 ఫేసెస్ అయితే అన్న వాళ్ళు ఇచ్చారు. సో స్వామివారు అయితే స్టాండింగ్ పొజిషన్ లో మనకైతే 16 చేతులు, మనకైతే 16 హ్యాండ్స్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో కింద వచ్చేసి మనకు గరుడ మహారాజ్. సో ప్రతి చేయిలో మనకైతే యూనిక్ గా వేరే వేరే ఆయుధాలు అయితే పట్టుకుంటున్నారు అన్న స్వామివారు అయితే. సో హైట్ వచ్చేసి అయితే ఇంచుమించు మనకైతే 18 ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహం అయితే. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది మనకైతే ఈ విగ్రహం అయితే. సో 2-3 ఫీట్స్ అనేది ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అయితే. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏం లేదు, మనకైతే శేషనాగులు వస్తాయి. ఒక 5 దాకా అయితే శేషనాగులు వస్తాయి అన్న వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు మనకైతే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు ఏనుగు మీద సవారీ చేస్తున్నట్టు అయితే అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి చిట్టి ఎలుక. సో ఇక్కడ కూడా ఏనుగు మీద సవారీ చేస్తున్నట్టు చిన్న చిన్న విగ్రహాలు అయితే స్వామివారి అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం కృష్ణుని రూపంలో మనకైతే దర్శనం చేస్తున్నాం. హైట్ అయితే మనకైతే 11 ఫీట్స్ ఉంటుంది. పక్కన వచ్చేసి అయితే ఎలుకకి పట్టుకున్నట్టు మనకైతే దర్శనం చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ విగ్రహము.
ఇక్కడ వచ్చేసి మనకైతే మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో దర్శనం చేస్తున్నారు. సో కింద వచ్చేసి మనకైతే లోటస్ మీద మనకైతే స్వామివారు కూర్చున్నట్టు డిజైన్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో అన్న వాళ్ళ కళ్ళ వరకు అయితే నాకైతే చాలా నచ్చింది. ఒకవేళ మీకు కూడా నచ్చుంటే కమెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని. సో పక్కన అయితే లాల్ బాగ్. సో ఈ రెండు విగ్రహాలు మనకైతే ఇంచుమించు అయితే 5 to 6 feet వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం చేస్తున్నారు. సో ఇది కూడా మనకైతే ఇంచుమించు 5 to 6 feet వెళ్ళిపోతుంది. సో లోపలికి వెళ్దాం మనం అయితే. సో లోపల చూసుకుంటే అయితే మనకైతే చాలా విగ్రహాలు రెడీగా అవుతున్నాయి. సో ఫినిషింగ్ వర్క్ అయినా కానీ, పేపర్ వర్క్ అయినా కానీ, సో ఇక్కడ చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకో విగ్రహం కూడా చూపిస్తాను మీకు, పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినది. సో ఈ విగ్రహం కూడా పెయింటింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు నేనైతే వీడియో తీస్తాను. సో అది కూడా మనకైతే కంపల్సరీ చూడండి. సో కొన్ని రోజుల్లో మనకైతే దగుడుశేఠ్ మహారాజ్ కూడా పెయింట్ అవుతారు. సో డిస్ప్లే పీస్ అనేది తయారు చేశారు. సో ఇక్కడ ఇంకో విగ్రహాలకు కూడా వేస్తారు. సో అది కూడా మనం అయితే కవర్ చేద్దాము నెక్స్ట్ వీడియోస్లో. సో ఇది ఫ్రెండ్స్ మన ధ్రువ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.